డాక్టర్ ఇప్పుడు పేషెంట్ని చూసిన తర్వాత వాళ్ళు ఇనీషియల్ ఎగ్జామినేషన్ చేస్తారు, హిస్టరీ అడుగుతారు, ఎలా ఉంది నొప్పి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా అడిగిన తర్వాత మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, షుగరు, స్మోకింగ్, ఇవన్నీ కూడా అడిగిన తర్వాత నెక్స్ట్ టెస్టులకి వెళ్తారు. టెస్టులకి వెళ్ళేటప్పుడు మోస్ట్ కామన్గా మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ చేసేది ఈసీజీ. ఈసీజీలో ఏమన్నా మనకి సూచనలు కనిపించినాయి అనుకోండి, హార్ట్ అటాక్ సూచనలు కనిపిస్తే కనుక ఇమ్మీడియట్ యాక్షన్లోకి తీసుకోవాలి. లేదా కొన్నిసార్లు ఏంటంటే ఈసీజీ నార్మల్ కూడా రావచ్చు, లోపల ప్రాబ్లం ఉన్నా సరే. అట్లాంటప్పుడు ఇంకా 2D ఈకో కూడా చేస్తారనమాట. సో ఈసీజీ, 2D ఈకో ఫస్ట్ ఇనీషియల్ టెస్టులు చేస్తారు. ఇంకొక టెస్ట్ ఉంది ట్రోపోనిన్ ఐ అని చెప్పేసి. కానీ అదేంటంటే మనకి గుండె కండరం ఏమన్నా డ్యామేజ్ అయిందా అనేది బ్లడ్లో ఒకవేళ గుండె కండరం డ్యామేజ్ అయితే కనుక కండరంలో ఉన్న ప్రోటీన్ బ్లడ్లోకి లీక్ అవుతుంది. అది మన ట్రోపోనిన్ ఐ అనమాట. సో అది బ్లడ్లో మనకి కనిపించింది అనుకోండి, అది గుండె కండరం కొంచెం డ్యామేజ్ అయినట్టు అర్థం. కానీ అది రావటానికి బయటపడటానికి 4 to 6 hours అవుతుంది అనమాట. సో ఇట్లా ఇమ్మీడియట్గా మనకి డైరెక్ట్గా జిమ్లో చెస్ట్ పెయిన్ వచ్చి వెంటనే తీసుకొచ్చిన పేషెంట్స్కి ట్రోపోనిన్ ఐ అనే టెస్ట్ చేస్తే వెంటనే మనకి తెలియకపోవచ్చు. అదే పొద్దున్నే ఎప్పుడో చెస్ట్ పెయిన్ వచ్చి ఆ తర్వాత 4-5 గంటల తర్వాత తీసుకొచ్చారనుకోండి, అప్పుడు చేసి దాంట్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనం చూసుకోవచ్చు. బేసికలీ ఈసీజీ ఎక్కువ అనేది ఫస్ట్ చేస్తారు. దాంట్లో ఏమైనా మనకి డౌట్స్ వచ్చినాయి అనుకోండి, అవును ఏదో ప్రాబ్లం ఉంది అని అంటే యాంజియోగ్రామ్ అనేది చేసి చూడవచ్చు, రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ అనేది చేయకపోవటమే మంచిది. ఎందుకంటే ఒకవేళ మనకి ఈసీజీ నార్మల్ ఉంది, 2D ఈకో నార్మల్ ఉంది, కానీ ఛాతీలో నొప్పి ఉంది అని అంటే కనుక మనకి గుండె రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటే కనుక మనం స్ట్రెస్ టెస్ట్ చేస్తే ఆ స్ట్రెస్ వలన ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రెడ్మిల్ టెస్ట్ ఈజ్ బెటర్ టు అవాయిడ్ అనమాట మనకి ఇట్లాంటి నొప్పి వచ్చినప్పుడు.